సార్ లిక్కర్ కేసుకు సంబంధించి దపదపాలుగా సన్నిహితంగా ఉన్న వాళ్ళను, లిక్కర్ కేసుకు సంబంధించి దగ్గరగా ఉన్న వాళ్ళను చాలా మందిని ఈడీ విచారించారు. ఇప్పుడు ఇంకా అంతిమంగా లబ్ధి చేకూరే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా చూస్తూనే ఉన్నాం. ఇక ఈడీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇవ్వబోతోంది, విచారణకు పిలవబోతోంది అనేది వార్త. ఏం చెప్తారు? స్వర్ణ గారు, ఇది కొత్త వార్త ఏం కాదు. ఈ లిక్కర్ కేసు ఆలోచన వచ్చినప్పటి నుంచి, లేదా లిక్కర్ కేసు నమోదవబోతుంది అనే కేసు ప్రారంభం అవుతుంది, లేదా సిట్ దీనిపైన వేస్తారు అని చెప్పక ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తున్నారు, ఆయనే బాధ్యుని చేసేస్తున్నారు. కొత్తగా చేసేది ఏం లేదు, ఇది కొనసాగింపుగానే చూడాలి. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారుగానే ఇది జరుగుతుంది. టార్గెట్ అంటే విచారించడం, కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం కాదు. ఈ లిక్కర్ చుట్టూ ఏదో జరిగింది, దానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడు, లబ్ధిదారుడు అని చెప్పడం అనేది ప్రధాన ఉద్దేశంగా కనపడుతుంది. ఇప్పుడు ఈడీ వేసిన ఛార్జ్ షీట్లలో కానీ, లేదా ఆర్గ్యుమెంట్లలో కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పబోతారని మనం చెప్తున్నాం. కొన్ని పత్రికలు పదే పదే, ఉదాహరణకు ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. ఆ తర్వాత నారాయణ స్వామి గారు, మాజీ డిప్యూటీ సీఎం అండ్ ఎక్స్చేంజ్ మినిస్టర్ నారాయణ స్వామి గారిని విచారించారు. ఇంకా చాలా మందిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. ఇంకా సంథింగ్ ఆఫీసర్లు ఒకరిద్దరిని, సాక్షులని చాలా మంది అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేయకముందు పలానా వాళ్ళు అరెస్ట్ చేయబోతారు, ఆయన పేరు చెప్పేస్తాడు, విచారణలో ఆయన పేరు చెప్పేసినాడు అని ప్రతిరోజు రాశారు. మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద అందరూ జగన్ పేరు చెప్పేసారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేశారని రాశారు. చివరికి చూస్తే అవి ఏమీ లేవని వాళ్ళు మళ్ళీ యాక్టివ్ గా పనిచేస్తున్నారు. పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయా లేవని తేల్చాల్సింది విచారణ సంస్థ, దాన్ని నిర్ధారించాల్సింది కోర్టు. నిర్ధారణ కానందుకు ఒక అలిగేషన్సే. ఎవరు అలిగేషన్స్ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విచారణకు నోటీసు కూడా ఇవ్వలేదు. కానీ అంతిమ లబ్ధిదారుడు ఆయనే అని మీడియా తేల్చేస్తాం. విచారణకు నోటీసు కూడా అందుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అంతిమ లబ్ధిదారుడు అంటే ఏంటంటే, చివరిగా లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ మధ్య కేసులో డబ్బులు అనేసి జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు సన్నిహితంగా ఉన్న వాళ్ళని, కేసుకు సంబంధించి చుట్టుపక్కల వాళ్ళని, వీళ్ళనే పిలిచారు. కానీ దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు పిలవకపోవడం, సో ఇప్పుడు పిలవబోతున్నారు. ఫైనల్ ఏదైతే రీచ్ అవుట్ కాబోతున్నారు. ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అనేది వీళ్ళ యొక్క అలిగేషన్ కాదు, వీళ్ళ యొక్క లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సింది విచారణ సంస్థ సిట్, దాన్ని నిర్ధారించాల్సింది కోర్టు. విచారించాల్సిన విచారణ సంస్థ ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు. ఇంక వాళ్ళే నోటీస్ ఇవ్వలేదు, విచారించేది కోర్టు నిర్ధారించేది ఏమీ లేదు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ కొన్ని మీడియా సంస్థలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని అంతిమ లబ్ధిదారుడు తీర్పులు ఇచ్చేస్తున్నాయి. ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, కేసులో విచారణకు గురైన వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయినారు. వాళ్ళు లబ్ధిదారులు కాదు. ఎవరు లబ్ధిదారులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారుడు, అంతిమ లబ్ధిదారుడు ఆయన అనే ఒక పొలిటికల్ అలిగేషన్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. తేల్చనివ్వండి, వాళ్ళు విచారించనివ్వండి, కోర్టులు నిర్ధారించాలి. అంతవరకు ఆరోపణలే కదా. కానీ మనం నిర్ధారణ చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు అని. ఇది రాజకీయ ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇంకా ఆయన దీంట్లో లబ్ధిదారుడు. ఇదేం లాజిక్? ఇప్పుడు మీ ఊర్లోనో మా ఊర్లోనో మన ఇంటి చుట్టూ ఉన్న నోటీసులు ఇస్తారు. కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టాలు నోటీస్ ఇస్తే మనం కూడా దోషులు అయిపోతామా? లేదా మనతో కలిసి పనిచేసిన స్నేహితులు ఉంటారు, ఏదో ఒక కేసులో ఉంటారు, కాబట్టి దోషులు అయిపోతామా? కాబట్టి ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయినారు కాబట్టి ఇంకా ఆయన లబ్ధిదారుడు. అంటే మన టార్గెట్ గా మాట్లాడుతున్న పద్ధతి. ఇప్పుడు ఉదాహరణకు ఏదైతే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళి వచ్చి బయటికి బెయిల్ మీద వచ్చారో వాళ్ళేం ఒప్పుకోలేదు కదా నేరం చేసినట్టు. అది వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఆరోపిస్తున్నారు, రేపు కోర్టులో తేల్చాలి. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా నేరాన్ని ఒప్పుకోలేదు. వాళ్ళే ఒప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంటే చెప్తారు. మనం చెప్పుకుంటున్నాం రోజు టీవీల్లో కూర్చొని కొంతమంది పలానా వారిని అరెస్ట్ చేసినారు, నోటీస్ ఇచ్చారు, విచారించారు, ఆయన చక్కగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేసినాడు అని మనమే రాసుకోవడం. వాళ్ళేమో బయటకు వచ్చి మళ్ళీ యాక్టివ్ గా నేను జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎత్తుకుని నడుస్తానని పరిగెత్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేయడం అందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు, రాజకీయంగా వాళ్ళతో సపోర్ట్ చేస్తున్నారు.
ఇంకో వాళ్ళు చెప్పలేదు. అంటే వాళ్ళు చెప్పినారని చెప్పి ఇంతకాలం చెప్పినంత అబద్ధమే కదా. కాబట్టి రెండోది వాళ్ళే దోషులో కాదో తేలక ముందుగానే వాళ్ళకి నాయకత్వం ఇచ్చిన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వీళ్ళు ఇవ్వచ్చు కానీ విచారించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు 71 ఏదో ఉందనుకుంటాను, నా నెంబర్ మర్చిపోయాను కానీ చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేసింది అదే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోకుండా నన్ను విచారించారు, అరెస్ట్ చేశారు, ఇది కాబట్టి క్వాష్ చేసేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వరకు పోయింది. ఇంకా సుప్రీంకోర్టు నిర్ధారించలేదు. కానీ మీరు అనొచ్చు చంద్రబాబు గారి విషయంలో నిర్ధారించగా జగన్ గారు అదే వర్తిస్తున్నారని. కాదు, స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఈ యాక్ట్, ఈ సుప్రీంకోర్టు ఈ ఆదేశం అంటే ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి వాళ్ళని విచారించాలన్నా అరెస్ట్ చేయాలన్నా అపాయింట్మెంట్ అథారిటీ అయిన గవర్నర్ అంగీకరించాలి, అనుమతి తీసుకోవాలి, అంగీకరించాలి కాదు అనుమతి తీసుకోవాలని ఉంది అనేది యాక్ట్. అది అనేది ఒక విధానం వచ్చిన తర్వాత ఇది అమలు అవుతుంది. దానికి ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైంది దానికి ముందే, కాబట్టి అది వర్తిస్తుందా లేదా కోర్టులు చెప్పాలి. బట్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ కేసు రేపు ఆయన ఇంతవరకు ఆయన పేరు లేదు, ఆయన పేరు ఎక్కడా లేదు, ఆయన నోటీసులు లేదు. ఒకవేళ ఆయనకి ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి కదా. గవర్నర్ అనుమతి తీసుకోవాలనుకుంటే గవర్నర్ మినిమం ఎవిడెన్స్ కి కంప్లీట్ అని కాదు, మినిమం విచారించడానికి, అరెస్ట్ చేయడానికి, అనుమానించడానికి ఆస్కారం ఉంది అనే పద్ధతిలో ఎవిడెన్స్ ని గవర్నర్ చూపిస్తేనే గవర్నర్ ఒప్పుకుంటాడు. గవర్నర్ ఒప్పుకోకపోతే విచారణ కూడా చేయలేదు, ఆయన ఏమి విచారించలేదు, అరెస్ట్ చేసేదేమో. కాబట్టి ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. 2 ఏళ్ల పరిణామాలు చూస్తే 2 ఏళ్లు పట్టిందా మద్యం కేసులో లాగి చేయడానికి. కానీ బేసిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ డెసిషన్, ముఖ్యమంత్రి హోదాలో వారు తీసుకున్న పాలసీ డెసిషన్ ఏంటి? ప్రైవేట్ లో ఉన్న షాపులని రద్దు చేసేసి నేరుగా ప్రభుత్వం షాపులు నిర్వహించింది. డిపోలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీల చేతిలో లిక్కర్ ప్రొడక్ట్ చేసే కంపెనీలు ఉన్నాయి. వాటిని డిపోలు కొంటాయి, మద్యం షాపులు ప్రభుత్వం అమ్ముతాయి. ఈ ప్రాసెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలసీ రూపొందించారు. పాలసీ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ డిపోల నుంచి షాపులకి ముందు డిపోల నుంచి ఈ మద్యం ఉత్పత్తి చేసే సంస్థల మధ్య ఏదైనా లావాదేవీల్లోనో మాల్ ప్రాక్టీస్ జరిగి ఉంటే దానికి ముఖ్యమంత్రి బాధ్యత ఎట్లా అవుతాడు? సంబంధిత అధికారులు లేకపోతే బాధ్యులు ఎవరు అవుతారు? పాలసీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని నిర్ధారించాలంటే ఖచ్చితంగా పాలసీ డెసిషన్ అనేది కరప్షన్ కి లేదా అవినీతి జరగడానికి, మాల్ ప్రాక్టీస్ జరగడానికి కారణమై ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ డెసిషన్ ఎక్కడ కారణం కాదు. అంటే పాలసీ డెసిషన్ కారణం కాదు, ఇంప్లిమెంటేషన్ పార్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి బాధ్యులు ఎవరో వాళ్ళపైనటువంటి చర్యలు ఉంటాయి, యాక్షన్ ఉంటాయి. కాకపోతే ప్రభుత్వం వ్యవస్థ అనుకుంటే విచారించవచ్చు. విచారణ పిలవడానికి ఏమీ ఆధారాలు అవసరంలా. ఇప్పుడు మనం మీకు నాకు ఒక నోటీస్ ఇచ్చి మీరు ఈ కాలంలో 100 డిబేట్లు పెట్టుకుంటారు మద్యం పాలసీకి సంబంధించి, ఎంతో కొంత సమాచారం ఉంటుంది కదా, రండి సమాచారం ఏంటనుకో మనం కూడా పోవాల్సి వస్తుంది. అంటే సంవత్సరాల తరబడి ఈ కేసులు నడుస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు, విచారణకు పిలవబోతున్నారు అనే వార్తలు తప్ప ఎక్కడ మనకి కనిపించలేదు. ఇప్పుడు కూడా మరలా ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది. ఇంతవరకు ఎందుకు కనీసం విచారణకు పిలవలేదు? సమయం సందర్భం కుదిరినప్పుడల్లా ఏదైనా ఒక హాట్ న్యూస్ బయటకు వస్తున్నప్పుడు దాన్ని డీవియేట్ చేయడానికి లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరును తెర మీద తీసుకొస్తున్నారు, ముందుకు పెడుతున్నారనే ఆరోపణ కూడా లేకపోలేదు. అది నిజమయ్యే అవకాశం ఉండిందా? నిస్సందేహం. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నోటీసులు ఇవ్వాలన్నా లేకపోతే యాక్షన్ తీసుకోవాలన్నా తగిన ఆధారాల కోసం విచారించారనుకోండి, విచారించుకోండి, తప్పలేదు. కానీ కేసు ప్రారంభం కాకముందు నుంచి అదిగో జగన్ గారిని అరెస్ట్ చేసేస్తారు, ఇదిగో జగన్ గారిని అరెస్ట్ చేస్తారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్ ప్రతిరోజు అందరికన్నా ముందు ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు కసిరెడ్డిని అరెస్ట్ చేసినారు, ఆ కసిరెడ్డి చెప్పేసినాడు రేపే జగన్ అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డి గారు చెప్పేసినారు. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, భాస్కర్ రెడ్డి చెప్పారు. ధనంజయ రెడ్డి పక్కన పిఏగా సెక్రటరీగా పనిచేసినాడు, ఓఎస్డీగా పనిచేసి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఈయనే ప్రతి జీడీ నెల్లూరు నారాయణ స్వామి గారు ఎక్స్ఎమ్మెల్యే సంబంధిత మంత్రి విచారించారు, ఆయన జగన్ పేరు చెప్పేసినాడు. నెక్స్ట్ జగన్ అరెస్ట్. ప్రతిరోజు జగన్ అనడం వల్ల ఈ ప్రశ్నలు వస్తున్నాయి. మీరు విచారించడానికి ఏం పెద్ద అవసరం లేదు సార్. మీ చుట్టూ ఉన్న వాళ్ళు అరెస్ట్ అయినారు, వాళ్ళకి కొంత సమాచారం ఇచ్చారు, మీరు మాకు కొంత సమాచారం ఇవ్వాలంటే ఆయన దగ్గర తీసుకోవచ్చు, వాళ్ళు విచారణ సమస్యలను పిలిచి మాట్లాడచ్చు. ఆయన రెడీ అన్నాడు కదా, ఎన్ని ఇవ్వండి నోటీస్, నేను రెడీ అన్నాడు కదా ఆఫీస్ నుంచి. కాబట్టి రెడీ అన్న పోలీసులు పవర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేసు విషయంలో మనం ఏం పరిశీలించినా ఆరోపణలకు వీరు సెల్ఫ్ నిర్ధారణకు ఇచ్చినంత ప్రాధాన్యత విచారణకు కానీ యాక్షన్కి కానీ ఇవ్వట్లేదు. అంటే
జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన నాయకుడిని, ప్రధాన స్థానంలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కానీ, నోటీసులు ఇచ్చడానికి, విచారించే తగిన ఆధారాలు ఈ రోజు వరకు లేవు అని ఇండైరెక్ట్ గా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పే దాంట్లో వీళ్ళందరినీ విచారించిన కారణంగా అన్ని ఆధారాలు వచ్చినట్టారు. అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని విచారించడానికి కూడా మీ దగ్గర ఆధారాలు లేనట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి అది ఇప్పటివరకు 20 నెలలు అయింది. 20 నెలల కాలంలో ఆధారాలు దొరకలేదంటే ఏమనాలి? మీరు అన్నట్టు ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచారు, ప్రజలకు ఇచ్చిన హామీలు అనే పేరుతో పోరాటం చేస్తున్నారు. ఆ పీక్ పోరాటం వచ్చినప్పుడు ఇట్లాంటి మన కేఎన్ఆర్ ఆయన పిఏకి నోటీసులు ఇచ్చి 2-3 సార్లు ఇచ్చారు. శివశంకర్ కి నోటీసులు ఇచ్చి విచారణకు వచ్చారు. అంటే వాళ్ళిద్దరు కూడా కీలకమైన వ్యక్తులుగానే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి వాళ్ళు తప్పు చేయలేరా లేదా అనేది విచారణ సంస్థ తేల్చుకోవాలి, మనకు అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రోగ్రామ్ పిలిపించినప్పుడు ఇట్లాంటివి రావడం, ప్రతి వ్యక్తి అరెస్ట్ చేసినప్పుడు ఎదుగో జగన్ అనడం, ఆచరణ నోటీస్ కూడా ఇకపోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు చూడడం ప్రభుత్వం మీద ఒక చిన్నపాటి అవిశ్వాసం, అసమ్మతి ప్రజల్లో ఖచ్చితంగా వస్తుంది. అది మీరు స్ట్రైట్ అవే తప్పు జరుగుంటే యాక్షన్ తీసుకోండి, తప్పు లేకపోతే ముగించేయండి. అంతే తప్ప అకేషనల్ గా దీన్ని ముందుకు వస్తా ఉంటే ఏమవుతుందంటే ప్రజలకి వివిధ రకాల పార్టీ అభిమానులందరూ కూడా ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, కావాలని చేస్తున్న భావన అయితే వస్తుంది. ప్రస్తుతానికి